నమస్కారం. వాల్మీకి రామాయణం 3వ భాగం. దశరథుడు తాను తలపెట్టిన యాగానికి ఋష్యశృంగుణ్ణి తీసుకురావడానికి తన మంత్రులతో సహా అంగదేశానికి వెళ్ళాడు. అంగదేశానికి చేరుకున్న దశరథుణ్ణి రోమపాదుడు సాదరంగా ఆహ్వానించి అతిథి మర్యాదలు చేశాడు. తన అల్లుడైన ఋష్యశృంగుణ్ణి దశరథునికి పరిచయం చేశాడు. దశరథ మహారాజు అంగరాజ్యంలో 7 రోజులు ఉన్నాడు. 8వ రోజు తాను వచ్చిన పని గురించి రోమపాదునికి చెప్పాడు. ఓ అంగరాజా, నేను యాగం చేయాలని సంకల్పించాను. ఆ యాగానికి నీ కూతురు శాంతను, నీ అల్లుడు ఋష్యశృంగుణ్ణి తీసుకు వెళ్ళడానికి నీ అనుమతి కోసం వచ్చాను అని అడిగారు. రోమపాదుడు సంతోషంతో అంగీకరించాడు. శాంత ఋష్యశృంగులు దశరథునితో అయోధ్యకు బయలుదేరారు. అయోధ్యకు చేరుకున్న ఋష్యశృంగుని అయోధ్య ప్రజలు మంగళ వాద్యాలతో ఘన స్వాగతం పలికారు. శాంత ఋష్యశృంగులు కొన్నాళ్ల పాటు అయోధ్యలోనే కాలం గడిపారు. వసంత ఋతువు రాగానే తాను తలపెట్టిన యాగం గురించి ఋష్యశృంగునితో చెప్పి తనకు పుత్ర సంతానం కలిగేలా యాగం చేయించాలని ప్రార్థించాడు దశరథుడు. అందుకు సరే అన్నాడు ఋష్యశృంగుడు. ఈ విషయాన్ని దశరథ మహారాజు తన పండితులతో, బ్రాహ్మణులతో, పురోహితులతో, మంత్రులతో చెప్పి యాగానికి కావలసిన ఏర్పాట్లను చేయమని చెప్పాడు. అందరూ సంతోషంగా అంగీకరించి యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయడం మొదలుపెట్టారు. యాగానికి కావలసిన ఏర్పాట్లు చేయడానికి వారందరికీ సంవత్సరం కాలం పట్టింది. మరలా వసంత ఋతువు రానే వచ్చింది. ఋష్యశృంగుని ఆధ్వర్యంలో, వశిష్ఠుని పౌరోహిత్యంలో దశరథుడు తన 3 భార్యలతో అశ్వమేధ యాగాన్ని ప్రారంభించాడు. కల్పసూత్ర ప్రకారం 3 రోజులలో అశ్వమేధ యాగాన్ని శాస్త్రోక్తంగా, వేదోక్తంగా, నిర్విఘ్నంగా పూర్తి చేశాడు దశరథుడు. తరువాత దశరథుడు ఋష్యశృంగుని వద్దకు వెళ్ళి, ఓ మహర్షి, అశ్వమేధ యాగాన్ని నాతో నిర్విఘ్నంగా చేయించారు మీరు. ఇక నాకు పుత్ర సంతానం కలిగేందుకు మరొక యాగం చేయించండి అని అడిగాడు. ఋష్యశృంగుడు కాసేపు ఆలోచించి పుత్ర సంతానం కలిగించే యాగాన్ని అనగా పుత్రకామేష్టిని చేయిస్తానని చెప్పాడు. దశరథుడు సంతోషంగా ఒప్పుకున్నాడు. పుత్రకామేష్టిని ప్రారంభించి వేద మంత్రాలతో హోమం చేస్తున్నారు. యాగంలో హవిర్భాగాలను స్వీకరించడానికి బ్రహ్మ, ఇంద్ర మొదలైన దేవతలందరూ ఆ యాగశాలకు చేరుకున్నారు. ఆ సమయంలో దేవతలందరూ బ్రహ్మదేవునితో, బ్రహ్మదేవా, భూలోకంలో రావణుడనే రాక్షసుడికి మీరు అనేక వరాలు ఇచ్చారు. దాంతో ఆ రావణుడు చెలరేగిపోయి దేవతలను, మునులను, ఋషులను, సజ్జనులను అందరినీ బాధిస్తున్నాడు. అతడిని కట్టడి చేయటం మా వల్ల కావటం లేదు. అందుకని అతనిని సంహరించి ముల్లోకాలను రక్షించే ఉపాయం చెప్పండి అని ప్రార్థించారు. దేవతల మొర ఆలకించిన బ్రహ్మదేవుడు వారితో, దేవతలారా, నా వర ప్రభావం వల్ల రావణుడు ఎవరి చేత చావడు, కాని నరుల చేత చావగలడు. కాబట్టి రావణుడు నరుడి చేతిలోనే చావాలి అని ఉపాయం చెప్పారు. రావణుడి చావుకు ఉపాయం దొరికిందని సంతోషించారు దేవతలు. ఇంతలో ఆ యాగశాలకు విష్ణుమూర్తి వచ్చాడు. విష్ణుమూర్తిని చూసిన దేవతలందరూ అతని వద్దకు వెళ్ళి, ఓ దేవదేవా, రావణుడనే రాక్షసుడు ముల్లోకాలను బాధిస్తున్నాడు. ఒక్క నరుడే ఆ రాక్షసుణ్ణి సంహరించగలడు అని బ్రహ్మదేవుడు ఉపాయం చెప్పాడు. కాబట్టి తమరు నరుడిగా జన్మించి అతనిని సంహరించి మా అందరినీ రక్షించండి. అయోధ్య రాజు దశరథుడు పుత్ర సంతానం కోసం యాగం చేస్తున్నాడు కదా, మీరు అతనికి పుత్రులుగా జన్మించి రావణ వధ కావించి ముల్లోకాలను రక్షించాలని
మేం ప్రార్థిస్తున్నాము అని దేవతలు శ్రీ మహావిష్ణువును వేడుకున్నారు. శ్రీ మహావిష్ణువు దేవతల ప్రార్థనను శ్రద్ధగా ఆలకించి వారితో, దేవతలారా, మీరు భయపడకండి. మీకు త్వరలో రావణుడి నుండి విముక్తి కలుగుతుంది. నేను నరుడిగా ఈ భూలోకంలో అవతరించి ఆ రాక్షసుడిని సంహరిస్తాను అని చెప్పి అక్కడి నుంచి మాయమై వెళ్ళిపోయాడు. ఇక దశరథుడు పుత్ర సంతానం కోసం చేస్తున్న ఆ హోమం నుండి ఒక్కసారిగా ఎర్రని వస్త్రాలను ధరించి చేతిలో బంగారు కలశంతో, ఆ కలశ నిండా పాయసంతో, దాని మీద వెండి మూతతో తేజోవంతుడైన యాగ పురుషుడు ఆవిర్భవించాడు. యాగ పురుషుణ్ణి చూసిన దశరథ మహారాజు అతనికి నమస్కరించాడు. ఆ యాగ పురుషుడు దశరథునితో, దశరథ రాజా, నన్ను ప్రజాపతి బ్రహ్మ పంపాడు. ఈ పాయస పాత్రను మీకు ఇమ్మని చెప్పాడు. ఈ పాయసమును దేవతలు తయారు చేశారు. ఇది సంతానాన్ని, సంపదను ప్రసాదిస్తుంది. కాబట్టి ఈ పాయసాన్ని మీరు మీ భార్యలకు ఇవ్వండి. నీకు పుత్ర సంతానం తప్పక కలుగుతుంది అని చెప్పి ఆ దివ్యమైన పాయస పాత్రను దశరథునికి ఇచ్చి మాయమయ్యాడు యాగపురుషుడు. దశరథుడు భక్తి శ్రద్ధలతో ఆ పాయస పాత్రను స్వీకరించి ఆనందంతో అంతఃపురానికి వెళ్ళాడు. ఆ పాయసంలో సగభాగం పెద్ద భార్య కౌసల్యకు ఇచ్చాడు. మిగిలిన సగములో సగభాగం అనగా పావు భాగం రెండవ భార్య సుమిత్రకు ఇచ్చాడు. మిగిలిన పాయసం అనగా పావు భాగంలో సగభాగం అనగా అర్ధ పావు భాగం చిన్న భార్య కైకేయికి ఇచ్చాడు. చివరగా మిగిలిన ఆ అర్ధ పావు భాగం మరలా సుమిత్రకు ఇచ్చాడు. రాణులు ఆ పాయసాన్ని భక్తితో స్వీకరించారు. కొంతకాలం గడిచింది. రాణులు గర్భవతులయ్యారు. దశరథుడు ఎంతో సంతోషించాడు. శ్రీరామ జననం గురించి తదుపరి భాగంలో తెలుసుకుందాం. జై శ్రీరామ్.